కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అందుకే జీవితం నేర్పే పాఠాలు గుర్తుపెట్టుకో. మన సమయం వచ్చినప్పుడు అవి చాలా అవసరం. మనం ఎవరి పక్కన ఉంటే మన విలువ పెరుగుతుందో వారి పక్కన మాత్రమే ఉండాలి. విలువలేని మనుషుల దగ్గర ఉండి నీ విలువ పోగొట్టుకోకు మిత్రమా. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, ఇంకొకరికి అన్నీ మనమే. అదే జీవితం. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. అదే మనమంటే ఇష్టం లేనివారు మనమేం మాట్లాడినా తప్పులు వెతుకుతారు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది మిత్రమా. సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి లేదా తప్పించుకోవడానికి అంతకు మించిన మార్గాలు ఉంటాయి. కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు. నువ్వు పలకరిస్తే కానీ పలకని బంధాలు, నీ పిలుపు కోసం ఎదురు చూసే బంధాలు ఏవి అని నీకే తెలుస్తుంది. ఒక్కరోజు దాటితే విరిగిపోయే పాలలో ఏన్నాళ్ళైనా పాడవని నెయ్యి తాగి ఉంటుంది. అలాగే లోపాలు ఉన్న ప్రతి వ్యక్తిలోనూ మంచి గుణాలు ఉంటాయి. వాటిని మనం గుర్తించగలిగితే మనం ఒక అద్భుతమే. తీయగా ఉంది కదా అని పంచదారను అధికంగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే కొందరి మాటలు తీయగా ఉన్నాయి కదా అని నీ వ్యక్తిగత విషయాలు అన్నీ పంచుకోవడం జీవితానికి ప్రమాదకరం. కోపం వచ్చినప్పుడు మనం ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని తప్పుదారి పట్టిస్తాయి. శాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కోపంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది. గతాన్ని పట్టుకొని వేలాడితే భవిష్యత్తు కూడా బలైపోతుంది. జరిగిన దాన్ని వదిలేయి, జరగబోయేదాన్ని శాసించు మిత్రమా. కష్టం వచ్చినప్పుడు ఇతరుల కాళ్ళపై పడడం కాదు, నీ కాళ్ళపై నువ్వు నిలబడడం నేర్చుకో. అప్పుడే జీవితంలో ఎదుగుతావు. ఎవరి మీద అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. అసూయ, ద్వేషాలు అనేవి మానసిక రోగాలు. మనిషి ఎదుగుదలను ఆపివేస్తాయి. సంతోషం, సహనం, శాంతి అనే 3 గుణాలు మనిషి ఎదుగుదలకు ఉపయోగపడతాయి. సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిరుబురులాడిన వాతావరణం మారిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమవుతుంది. అనుబంధం బాగుండాలంటే భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. ఆలోచనలు ఉన్నంత మాత్రాన విజయం రాదు. చర్యలు ప్రారంభించినప్పుడే మార్గం కనిపిస్తుంది. ఒక్క అడుగు ముందుకు వెయ్యి, నీ గమ్యం నీకే దగ్గరవుతుంది. కాలం మనది కానప్పుడు వానపాము కూడా నాగపాము అవుతుందట. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వంగి దండాలు పెట్టిన వాళ్ళే మన సమయం బాగలేనప్పుడు మనల్ని వేలెత్తి చూపిస్తారు. లోకం చీకటిగా ఉందని సూర్యుడు ఎప్పుడూ ఆగిపోలేదు. మేఘాలు అడ్డుపడ్డాయని వెనక్కి తగ్గలేదు. గెలుపు నీ వెంట ఉన్నా లేకున్నా నీ పని నువ్వు చేస్తూ పోవడమే అసలైన వీరత్వం మిత్రమా. సమస్య ఎక్కడ ఉందో అక్కడే మాట్లాడాలి. మరెక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. ఇతరులు ఎలా ఉండాలి అన్న దాని మీద ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది. కానీ తాము ఎలా ఉండాలి అన్న అవగాహన మాత్రం ఎవరికీ ఉండదు.